తెలంగాణ మోడల్ ఇప్పుడు భారతదేశ డిమాండ్. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆత్మ సంతృప్త దశకు చేరుకున్న సందర్భం. అవును, నిజం. తెలంగాణను పలవరించి కలవరించి జీవితాంతం తెలంగాణే శ్వాసగా బతికిన మహనీయుడు జయశంకర్ సార్. ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా కథనం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి జీవితాంతం అంకితమైన తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొండపల్లి జయశంకర్. 1934 ఆగస్టు 6న జన్మించిన ఆచార్య జయశంకర్ తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను అధ్యయనం చేసి ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని గణాంకాలు, చారిత్రక ఆధారాలతో దేశానికి చాటి చెప్పారు. విద్యావేత్తగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, ఉద్యమకారుడిగా ఆయన చేసిన కృషి తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రత్యేక రాష్ట్ర సాధనే తన జీవిత లక్ష్యంగా చేసుకున్న జయశంకర్ అనేక వేదికలపై తెలంగాణ ఆవశ్యకతను వివరించారు. ఉద్యమం ఉధృతంగా సాగిన కాలంలో ఆయన ఆలోచనలు ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చాయి. అందుకే ఆయనను తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రజలు గౌరవిస్తారు. 2011 జూన్ 21న ఆయన కన్నుమూసిన తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ద్వారా ఆయన కళ సాకారమైంది. రాష్ట్ర సాధన వెనుక ఉన్న ప్రధాన మేధావుల్లో ఆచార్య జయశంకర్ పేరు అగ్రస్థానంలో నిలుస్తుంది. తెలంగాణ అభివృద్ధి, స్వాభిమాన పరిరక్షణకు ఆయన చూపిన మార్గంలోనే ముందుకు సాగాలని ఆశిద్దాం. తెలంగాణ చరిత్రలో ఆచార్య జయశంకర్ పేరు ఎప్పటికీ చిరస్మరణీయం. ఆయన ఆశయాలు భావితరాలకు మార్గదర్శకం.